నేను ఒకటే అడుగుతున్నా, మరి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు కాంగ్రెస్ పార్టీగా లేకపోతే తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉండరనుకుంటా నేను. మరి మేము జనరల్ గా పోయినాము, మాకు కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను మొన్నటి వరకు 10 ఏళ్ళు ఎంపీగా పనిచేసిన. మాకు మొత్తం జిల్లాలో ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము. మాకు కూడా తెలుసు ఏ కాన్స్టిట్యున్సీలో ఏ ఇబ్బందులు ఉంటాయి. పోయి మరి మా కాన్స్టిట్యున్సీలో ఈ ఇబ్బందులు ఉన్నాయి. నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా, మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి, కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి, ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పేద రాజకీయం చేసి పార్టీలకు వెళ్ళి పోతుంటారు. ఏమో అవుతుంది, ఎందుకు పోతామా మేము పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎన్నికల పార్టీ, గల్లకెళ్ళి కూడా ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి డే 1 నుంచి 2001 నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. మా మెదక్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ. జిల్లాకెళ్ళి మేము గల్లకెళ్ళి పోయి కాంగ్రెస్ పార్టీలో పోతామా? ఇప్పుడు సమస్యల మీద పోవాలి కదా. మా ప్రజలు గెలిపించారు, మన 54,000 మీటర్లు గెలిపించారు. వారికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద మొన్న నేను పోయి కొమటిరెడ్డిని కలిసి మాకు R&B రోడ్లు ఉన్నాయి, రోడ్లు కావాలని అడిగినాను. మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాను. మల్లన్న సాగర్ వాటర్ ఉన్నది, మా కాలువలకు నీళ్లు వస్తలేవు, రైతులు బాధపడుతున్నారు, మరి నాకు నీళ్లు ఇవ్వాలి. ఇంతకుముందు మా రైతులు ఒక ఫోన్ కాల్ కొడితే మరి అప్పటి ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు కాల్ మెసేజ్